అందరికీ నమస్కారం అండి. శైలజ వినిపించే కథల ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం మందా భానుమతి గారు రచించిన మౌనంగానే ఎదగమని అనే నవల ధారావాహిక నుండి 8వ భాగం వినేద్దాం. సురేష్ నెమ్మదిగా లేచాడు బెంచి మీద నుంచి. నీరసంగా అడుగులు వేస్తూ గేటు బయట ఉన్న కారు దగ్గరికి నడిచాడు. వెనకే జ్యోతి సురేష్కి ఎదురు చెప్పకుండా ఎటెళ్తే అటు వెళుతోంది. ఏది చెప్తే అది చేస్తోంది. తన పాప క్షేమంగా ఉంటే చాలు. తన కూతురికి అంత టాలెంట్ ఉంది కదా, బాగా పేరు తెచ్చుకోవాలనుకుంది. కానీ కూతురు కంటే డబ్బే ముఖ్యం అనుకునే తత్వం కాదు జ్యోతిది. ఒక్కతే కూతురు అవ్వడం, అతిగారాభం జ్యోతిని అలా తయారు చేశాయి. శ్వేత క్షేమంగా ఉందని తెలిసాక ఆకలి గుర్తుకొచ్చింది సురేష్కి. ఆకలితో నీరసం. అప్పుడప్పుడు కాఫీనో బూస్టో తాగటం తప్ప 2 రోజుల నుంచి ఏమీ తినలేదు. కాళ్ళు తేలిపోతున్నాయి. డ్రైవ్ చేయగలవా? డ్రైవర్ని తెచ్చుకోవాల్సిందేమో. అసలు బుర్ర పనిచేయలేదు. అడ్రస్ దగ్గరలోనే కారెక్కేశాను. తిట్టుకుంటూ తలుపు తీసి జ్యోతి ఎక్కాక అలాగే డ్రైవ్ చేసుకుంటూ రోడ్డు మీదకి ఎడం వైపుకు తిప్పాడు కారు. ఖాళీగా ఉన్న గదిని చూసి నరసింహం గాబరా పడ్డాడు. ఇద్దరూ ఎక్కడికి వెళ్ళారు? కొత్త చోటు, ఏం తెలుసు? ఆకలేసినా వెతుక్కుంటూ డైనింగ్ హాల్కి వెళ్ళారేమో. నరసింహం డైనింగ్ హాల్లో నుంచి పరుగులాంటి నడకతో వరండాలోకి వచ్చాడు. ఒకవేళ సురేష్ని జ్యోతిని చూసిందా? చూసినా ఇంత రాత్రి ఎక్కడికి వెళుతుంది? ఇటు అటు 5-6 కిలోమీటర్లు వెళితేనే కానీ ఊరేం రాదు. హయగ్రీవం కూడా ఉన్నాడు, కానీ అతనికి కొత్త ప్రదేశమే. ఒత్తిడికి తట్టుకునే వయసా తనది. గుండె దడదడలాడుతుంటే మెట్ల మీద కూలబడిపోయాడు నరసింహ. సురేష్ సన్నగా పిలిచింది జ్యోతి. విసుగ్గా చూశాడు. ఏం లేదు, ఇటువైపు బండ్లగూడెం అది అని చిన్న ఊర్లు. చీకటిగా ఉంది. చాలా దూరం వెళితే గానీ మనుషులు కనిపించరు. అటైతే బెజవాడ హైవే ఎక్కేశామంటే హయత్ నగర్లో నీకు చాలా ఆకలిగా ఉన్నట్లుంది భయపడుతూనే అంది. మాట్లాడకుండా యూటర్న్ తిప్పి కారు నడపసాగాడు. సురేష్, కారు స్లో చేయి ప్లీజ్. నిర్మానుష్యంగా ఉన్న రోడ్డు మీద అప్పుడే స్పీడ్ పెంచిన సురేష్ బ్రేక్ మీద కాలేశాడు. అతనికి కూడా కనిపించింది. ఎవరో చొక్కా విప్పి జెండాలో ఊపుతున్నారు కారు ఆపమని. ముందుకు పడబోయి తలుపుకున్న హ్యాండిల్ పట్టుకుని ఆపుకుంటూ చుట్టూ చూసింది జ్యోతి. సురేష్ కూడా చూశాడు. చీమ కూడా చిటుక్కుమనట్లేదు. ఈ మనిషి ఇక్కడేం చేస్తున్నాడు? కారు ఆపితే కత్తి చూపించడు కదా. మెల్లిగా యాక్సిలేటర్ మీద కాలు తిప్పబోయాడు. ఎందుకో ఊగిసలాడింది మనసు. చొక్కా చెయ్యి పక్కనే కారాపి అడ్డం దించకుండా ఏంటి అన్నట్లుగా సైగ చేశాడు. ఆ వ్యక్తి గబగబా కారు దగ్గరకు వచ్చి చెయ్యి నేలకేసి చూపిస్తూ ఏదో చెప్తున్నాడు. కళ్ళల్లో నీళ్లు. పెద్ద మనిషిలాగానే ఉన్నాడు. అయినా ఆలోచిస్తావేంటి సురేష్? అద్దం దించు, ఏంటో చూడు. పెద్ద ఆయన ఒక్కడే ఉన్నాడు. అతనేం చేస్తాడు? అంతగా అయితే అతన్ని పక్కకి కొట్టేసి వెళ్ళొచ్చు. అతి మెల్లగా అద్దం దించాడు సురేష్. అప్పుడు కారు లైట్లు గేర్లు తగ్గి మొహం కనిపించింది. మామయ్య, మీరా? తలుపు తీసుకుని కారు దిగాడు. బాబు, శ్వేత దుఃఖంతో నేలకేసి చూపిస్తూ కూలబడ్డాడు. అంతలో జ్యోతి కూడా కారు దిగి తిరిగి వచ్చింది. సురేష్ రోడ్డు పక్కన స్పృహ లేకుండా పడున్న శ్వేతను చూసి 2 అంగల్లో దగ్గరికి వెళ్ళి ఎత్తుకుని తీసుకొచ్చి వెనక సీట్లో పడుకోబెట్టాడు. జ్యోతి కాళ్ళు వణుకుతుండగా కారెక్కి శ్వేత పక్కన కూర్చొని కూతురి తల ఒళ్ళో పెట్టుకుంది. సురేష్ హయగ్రీవాన్ని నెమ్మదిగా పైకి లేపి ముందు సీట్లో కూర్చోబెట్టి కారులో ఉన్న మంచినీళ్ల సీసా చేతికిచ్చాడు. హయగ్రీవం సీసా కింద పెట్టకుండా తాగేసి మూతి తుడుచుకుని అన్నాడు, దేవుడు పంపినట్లే వచ్చారు బాబు. నేనొక్కడిని పిల్లని తీసుకెళ్ళలేను, వదిలి వెళ్ళలేను. ఆశ్రమంలో హాస్పిటల్ ఉందనుకుంటా. వెనక్కి తిప్పండి. ఎటువంటి ప్రశ్నలు అడగకుండా కారు వెనక్కి తిప్పాడు సురేష్. అతనికి తెలిసిపోయింది శ్వేత తమను చూసి వెళ్ళిపోతుంటే హయగ్రీవం ఫాలో అయ్యాడని. గేట్లో నుంచి ఏదో కారు వస్తున్నట్లు కనిపించి మెట్ల మీద నుంచి లేచాడు నరసింహం. మోకాళ్ళ మీద చేతులుంచి అవి కుయ్యోమంటుంటే ఇప్పుడెవరొస్తున్నారు? అది తెలిసిన కారులాగా లేదే. ఏమైతే తను వెళ్ళి రిక్వెస్ట్ చేస్తాడు. ఎంత దూరం వెళ్ళారో, ఎటు వెళ్ళారో. అయినా సరే చీకట్లో ఆ మొండిపిల్ల హయగ్రీవాన్ని ఎంత సతాయిస్తోందో. నరసింహం వెళ్ళక్కర్లేకుండానే కారు వచ్చి అతని దగ్గరే ఆగింది. నాన్నగారు, ఇక్కడ హాస్పిటల్లో డాక్టర్ ఉన్నారా? లేరు నాన్న, పగలే వస్తారు. ఎమర్జెన్సీ వస్తే ఫోన్ చేస్తాం. ఇమ్మీడియట్గా చూడాలి. శ్వేత కళ్ళు తిరిగి పడిపోయింది. ఐవీ ఫ్లూయిడ్స్ ఇవ్వాలనుకుంటాను. ఏది? కారులో నుంచి దించండి, ముందు మనం చూద్దాం. కారులో నుంచి దింపి శ్వేతని ఎత్తుకుని నరసింహం మంచం మీద పడుకోబెట్టాడు సురేష్. నరసింహం గబగబా వంటింట్లోకి వెళ్ళాడు. అప్పుడే అంతా సర్దేస్తున్నారు. బాబుగారు భోజనానికి రాలేదే? 2 గెస్ట్లని కూడా చెప్పారు.
వంటతన్ని దాటి లోపలికి వెళ్ళి గ్లాసులో ఎక్కువగా చక్కెర వేసి నీళ్లు కలుపుతూ గదిలోకి వచ్చాడు. శ్వేత లేపి ఒళ్ళో కూర్చోబెట్టుకుని కొద్ది కొద్దిగా చెంచాతో నోట్లో చక్కెర నీళ్లు పోశాడు. కొంచెం కదిలింది. ఆలోగా వంటతను నరసింహానికి ఇంకా గెస్ట్లకి డిన్నర్ పళ్ళాలు తెచ్చి బల్ల మీద పెట్టాడు. బాబుగారు, మనవరాలా? ఏం కాదులేండి, ఈ పిల్లలు వేళకి తినరు కదా, అందుకని నేను తాగిస్తాను, మీరు భోంచేయండి. వద్దు వద్దు, నేను పడతా షుగర్ వాటర్. జ్యోతి నరసింహం చేతిలో గ్లాస్ తీసుకుని శ్వేతకి తాగించింది. నరసింహం ఆశ్రమం వదిలి వెళుతుంటే అందరూ సగం సంతోషంగా సగం విచారంగా సాగనంపారు. తన వాళ్ళ దగ్గరికి వెళుతున్నందుకు సంతోషం, తమని వదిలి వెళుతున్నందుకు విచారం. అప్పుడప్పుడు వస్తుంటాను, నన్ను మర్చిపోకండి గాద్గదికంగా అంటూ కారెక్కాడు నరసింహం. 2 సంవత్సరాల అనుబంధం. అందరితో కలిసిపోయి సరదాగా ఉంటాడతను. శ్వేత పూర్తిగా తెలివొచ్చాక చాలా గొడవ చేసింది. తాతయ్య మోసం చేశాడని నిష్ఠూరం వేసింది. ఇంచుమించు హిస్టీరిక్గా అయిపోయింది. నీతోనే ఉంటానని చెప్తే అమ్మకి ఫోన్ చేసి పిలుస్తావా? చీట్ చేశావు తాతయ్య, అమ్మ నన్ను తీసుకుపోతుంది, నాకు ఆపరేషన్, మళ్ళీ సినిమాలు, నాకొద్దు తాతయ్య. మంచం మీద నుంచి దూకేసి పరిగెత్తబోయింది. అమ్మలు, లేదురా, నిన్ను మన ఊరికి తీసుకెళ్తా. నేను పిలవలేదు, మీ నాన్నే వెతుక్కుంటూ వచ్చాడు. శ్వేతను ఊరుకోబెట్టడానికి నరసింహం నానా అవస్థపడ్డాడు. సురేష్ 2 చేతులతో గట్టిగా పట్టుకోవలసి వచ్చింది. జ్యోతి కళ్ళనీళ్లతో బతిమలాడింది. నీకిష్టం లేదని చెప్తే ఎందుకు చేస్తా కన్నా? వద్దు, సినిమాలో యాక్టింగ్ చెయ్యొద్దు, సరేనా? నేను రాను, నువ్వు తాతయ్య ఉందురుగాని ఊర్లోనే. చివరికి హయగ్రీవంతో ఊరు వెళ్ళడానికి ఒప్పుకొని అన్నం తిని నిద్రపోయింది ఆ రాత్రి. నరసింహం చెయ్యి పట్టుకునే పడుకుంది. నరసింహం కూడా వెళ్ళి శ్వేతని వజ్రానికి అప్పచెప్పి వచ్చాడు. ఆశ్రమంలో అన్నీ సర్దుకొని బిల్స్ అన్నీ కట్టేసి కారెక్కాడు నరసింహం. మళ్ళీ కొత్త మజిలీ ఎలా ఉంటుందో అనుకుంటూ. శ్వేతకి అమ్మ మీద కోపం పోవడానికి చాలా రోజులు పట్టింది. నరసింహం అనుకున్నట్లుగానే 2 నెలలు వజ్రం చేతి వంట తిని గేదె పాలు తాగాక శ్వేత బాగా తయారైంది. బుగ్గలు వచ్చి గడ్డం కింద పెదవి మామూలుగా అయిపోయాయి. జుట్టు పెరిగింది. ఒంటి నిండా బట్టలు కట్టుకుంటుంటే శ్వేత ధైర్యంగా నిశ్చింతగా ఉంది. అక్కడికి వెళ్ళిన మొదట్లో వింతగా చూసిన పిల్లలు నెమ్మదిగా మర్చిపోయారు. శ్వేత సినిమాలో యాక్ట్ చేసిన సంగతి. అందరిలాగే ఆటలు పాటలు అట్లతద్ది ఉయ్యాలలు గోరింటాకులు హాయిగా గడిచిపోతోంది. నరసింహం కూడా తనకెంతో ఇష్టమైన ఇంట్లో తనకి ప్రియమైన అమ్మలు ఆటపాటల్లో ఆనందంగా గడుపుతున్నాడు. జ్యోతి మొదట్లో చాలా కష్టపడింది. శ్వేత తనని శత్రువులా చూస్తుంటే భరించలేకపోయింది. ఒకే దగ్గర కూర్చొని శూన్యంలోకి చూస్తూ గడిపింది చాలా కాలం. ఆ సమయంలో సురేష్ జ్యోతిని జాగ్రత్తగా చూసుకున్నాడు. జ్యోతి వల్లనే కదా ఈరోజు శ్వేత కారాపి కాపాడగలిగాడు. అనుకోని తప్పులు అందరూ చేస్తారు. పశ్చాత్తాప పడ్డవాళ్లే గొప్పవాళ్ళు. జ్యోతి మీద ద్వేషాన్ని చుంచే నాన్న నరసింహం మాటలు కూడా చాలా ప్రభావాన్ని చూపాయి. కాకపోతే సగంలో ఆగిపోయిన సినిమా నిర్మాత గొడవ చేసి కంపెనీ కన్సెషన్ గుంజాడు. అది శ్వేత అంతవరకు సంపాదించిన దాంట్లో సగం కూడా లేదు. అమ్మలు, ఒకరోజు నరసింహం పిలిచాడు. ఏంటి తాతయ్య, సంక్రాంతి పండక్కి అమ్మా నాన్న వస్తామంటున్నారు? సందేహంగా ఆపేశాడు నరసింహం. మళ్ళీ హిస్టీరిక్గా అవుతుందేమోనని. కొంచెం మౌనంగా ఉండిపోయింది శ్వేత. అమ్మలు, అంత కోపం ఎందుకురా? అప్పుడు నువ్వు నా మాట వినలేదని నాకు కూడా కోపం ఉండాలి కదా నీ మీద. మీ నాన్న నాతో మాట్లాడకపోతే నాకెంత బాధగా ఉంటుందో ఆలోచించు. అలాగే, సరే తాతయ్య, రమ్మనండి, కానీ నన్ను మాత్రం వాళ్లతో వెళ్ళనీయను, సరేనా? మెరిసే కళ్ళతో నవ్వుతూ వెళ్ళిపోయింది శ్వేత. వజ్రం అమ్మమ్మ దగ్గర భోగిపళ్ళు పాట నేర్చుకోవడానికి. అమ్మలు, సురేష్ పిలుపు విని వజ్రం అమ్మమ్మ వెనకే వంగుని ముగ్గు పెడుతున్న శ్వేత తలెత్తి చూసింది. నాన్న, ఒక్క నిమిషం. ముగ్గు డబ్బా జాగ్రత్తగా పక్కన పెట్టి చెయ్యి తుడుచుకుని ఆటో దగ్గరికి పరిగెత్తింది. శ్వేతను చూడగానే కళ్ళల్లో నీళ్లు తిరిగాయి సురేష్కి. 6 నెలలైంది. అన్ని రోజులు ఎప్పుడూ ఉండలేదు. కనీసం నిద్రపోతున్నప్పుడైనా చూసేవాడు. శ్వేతకి కూడా నాన్నని చూడగానే బాగా అనిపించింది. మంచం మీద కూర్చుని అది కావాలి, ఇది కొనియి అని పేచీ పెట్టడం దగ్గరగా వెళ్ళి నడుం పట్టేసుకుంది. శ్వేత తలని రేగిన జుట్టు సరిచేశాడు సురేష్. జుట్టు బాగా పెరిగింది. నడుం వరకు వచ్చింది జడ. ఆటో అటుపక్క నుంచి దిగి తిరిగి వచ్చి దూరంగా నిల్చొని చూస్తోంది జ్యోతి మొహమాటంగా. తనని వదిలేసిన కూతురు తనని అసహించుకునే కళ్ళనీరు ముఖమంతా తడిపేస్తూ తుడుచుకోకుండా అలాగే నుంచుంది శ్వేతను చూస్తూ. శ్వేత ఇంకొంచెం పొడుగు పెరిగింది. ఇంచుమించు జ్యోతి అంత ఉంది. ఒళ్ళు చేసి బాగా తెల్లబడింది. ముఖం విశాలంగా అయి బుగ్గలొచ్చాయి. ముఖమంతా కనిపించే కళ్ళు
ఇప్పుడు కుదురుగా సరిపోయేంతున్నాయి. ముందుకొచ్చిన గడ్డం వెనక్కి వెళ్ళి పెదవి కూడా లావు తగ్గినట్లయి జ్యోతికి దుఃఖం ముంచుకొచ్చింది. ఏ దుష్టశక్తి తనలో ప్రవేశించింది? శ్వేత వచ్చేసినప్పటి నుంచి విచారించని రోజు లేదు. శ్వేతని అప్పుడు చూసింది అమ్మని. చీర కట్టుకున్న అమ్మను చూడగానే కళ్ళు మెరిశాయి. అమ్మ కళ్ళల్లో నుంచి కారుతున్న కన్నీరు చూసింది. తాతయ్య చెప్పింది గుర్తుకొచ్చింది. అమ్మలు పశ్చాత్తాపం. సురేష్ ఇబ్బందిగా చూస్తున్నాడు శ్వేత ఏం చేస్తుందో అని. శ్వేత నెమ్మదిగా అమ్మ దగ్గరికి వెళ్ళి ముఖం తుడిచింది చేతులతో. ఇప్పుడు శ్వేత చేతులు పెద్దవయ్యాయి, నాజుగ్గా పొడుగ్గా తయారయ్యాయి. అమ్మని కౌగలించుకొని భుజం మీద తలపెట్టింది శ్వేత. జ్యోతి ప్రపంచాన్ని గెలిచినంత సంతోషం వేసింది. ఇక జన్మలో తన ముఖం చూడదనుకున్న కూతురు, తన కన్న తల్లి ఇప్పుడు కూడా జ్యోతి కళ్ళల్లో నుంచి నీళ్లు కారాయి ఆనందంతో. లోపలికి రండి బాబు. అలాగే ఉండిపోయారు. వజ్రం ముగ్గు అయిపోయి కొంగు చేతులు తుడుచుకుంటూ వచ్చింది. వచ్చేస్తున్నావు అత్తయ్య, నన్ను మీరు అనక్కర్లేదు. సురేష్ సామాన్లు తీసుకుని లోపలికి వెళ్ళాడు. అప్పుడే స్నానం చేసి తెల్లని బట్టలు కట్టుకుని నరసింహం గదిలో నుంచి బయటికి వచ్చాడు. జ్యోతి గబగబా వెళ్ళి నరసింహం కాళ్ళకి ఒంగుని నమస్కారం చేసింది. జ్యోతిని తన ప్రవర్తనని చూడగానే నరసింహం ముఖంలోకి వెలుగు వచ్చింది. లేమ్మా, బాగున్నావా? సురేష్ కూడా అలాగే ఒంగుని కాళ్ళు ముట్టుకుని అడిగాడు. నాన్న, సామాన్లు మేడపైన వేశాను బాబు. అక్కడ 3 గదులు వేశాను. ఒకటి శ్వేతది, ఒక దాంట్లో నువ్వు కోడలు ఉండండి. సురేష్ గమనించలేదు. ఇంటిని ఆనుకొని వరండాలో నుంచి మెట్లు పెట్టి పక్కన డాబా వేశారు. కిందంతా హాల్లాగా వదిలేశాడు నరసింహం. 10 మంది వస్తే ఉంటుందని. అందులో వజ్రం పొగలు కక్కుతున్న కాఫీ తీసుకొచ్చింది. అత్తయ్య, నువ్వు తీసుకొచ్చావా? జ్యోతి లోపలికి వస్తుంది సురేష్ అన్నాడు మొహమాటంగా. పర్లేదు బాబు, నాన్నగారు వంట మనిషిని పెట్టారు. పండగ 4 రోజులు. నరసింహం రాగానే పని మనిషిని కుదిర్చాడు. సగం పని చేస్తుంది. వజ్రం 2 మనుషులు ఎక్కువయ్యారని కష్టపడకుండా. హయం, మీకు వెనక వేరే ఇల్లు కట్టిస్తాను. కష్టం అవుతుంది ఒకళ్ళకొకళ్ళు ఎక్కువైతే. నేను శ్వేత ఇక్కడే ఉంటాం వచ్చిన వెంటనే అన్నాడు. అన్నయ్య, మీరు ఎప్పుడొస్తారా అని ఎదురు చూస్తున్నాం. నాకేం కష్టం లేదు. మీకు ఇబ్బంది అయితే అదేం లేదమ్మా. శ్వేతకి ఆడతోడుంటే ఇంకా బాగుంటుంది. నువ్వేం అంటావునని అలా అంతా అక్కడే ఉంటున్నారు ఆనందంగా. అమ్మలు, జ్యోతి పిలిచింది. నీకు ఒక గిఫ్ట్ తెచ్చాను, నచ్చుతుంది అనుకుంటున్నా. జ్యోతి మాట పూర్తి కాకుండానే ఇంటి ముందు ఆటో ఆగింది. ఆటోలో నుంచి నిత్య, శాంతి దిగారు. అప్పటికే నరసింహం గేటు దగ్గరకి ఉన్నాడు. వస్తారని తెలిసిన వాడిలా. శ్వేత జ్యోతి కేసు చూసింది. జ్యోతి నవ్వుతూ తలూపింది. వాళ్ళకి మా బస్సులో సీటు దొరకలేదు, అందుకే నెక్స్ట్. శ్వేత ఒక్క పరుగులో గేటు దగ్గర ఉంది. నిత్య ఒక్క అడుగు ముందుకేసి జ్యోతిని కౌగిలించుకుంది. సామాన్లన్నీ కొత్త హాల్లో పెట్టించాడు నరసింహం. అక్కడ అన్ని సదుపాయాలు ఉన్నాయి. అవునురా అమ్మలు, నేనే పిలిపించాను. అమ్మ ఫోన్లో అడిగింది నిత్య వాళ్ళని తీసుకురావచ్చా అని. అలా అడగటం ఏంటి? ఇది నీ ఇల్లు అని కోపడ్డాననుకో. భోజనాలై అందరూ కటకటాల్లో కూర్చున్నారు. బొబ్బట్లు, పులిహార చేయించింది వజ్రం దగ్గరుండి. నిత్యకి తమ స్కూలు విశేషాలన్నీ చెప్తోంది శ్వేత. ఇక్కడ ప్రతి స్టూడెంట్ని పేర్లతో గుర్తుపెట్టుకుంటారు తెలుసా టీచర్లు? వీధిలో కారు ఆగిన శబ్దం విని మాట ఆపింది. రండి రండి బావగారు, సాయంత్రం వస్తానన్నారు. నరసింహం భుక్తాయాసాన్ని వదిలించుకొని లేచి ఎదురెళ్ళాడు. జ్యోతి ఆశ్చర్యంగా చూస్తోంది. ఏదండి బావగారు, పని తొందరగా అయింది, అంతే, కారు వేసుకుని వచ్చేసాం. వియ్యంకుడు జ్యోతి తండ్రి నవ్వుతూ కారు దిగాడు. వైజాగ్లో పెద్ద బిజినెస్ ఉంది అతనికి. జ్యోతి సంభ్రమంగా వెళ్ళి తల్లిని ఇంట్లోకి తీసుకొచ్చింది. అమ్మమ్మ అని శ్వేతని పలకరించింది. తనకి ఆవిడ దగ్గర ఎక్కువ చనువు లేదు. కీళ్ల నొప్పులతో ఆవిడ ఎక్కువగా ఎక్కడికి రాదు, పని చేసుకోలేదు. నిత్య వాళ్ళ సామాన్లు మేడ మీద పెట్టించి కింద హాలు వాళ్ళకి ఏర్పాటు చేశాడు నరసింహం. కాళ్ళు కడుక్కోండి, వడ్డించేశాను. వజ్రం పిలిచింది. కబుర్లు చెప్పుకుంటున్న వియ్యాల వారిని. పండగంతా ఆనందంగా గడిచింది. సంక్రాంతి నాడు రాత్రి అందరూ తేలిగ్గా చారు, వంకాయ వేపుడుతో భోజనం ముగించారు. మధ్యాహ్నం గారెలు, ఆవడలు ఇంకా గొంతులోనే ఉన్నాయి. నిత్య, శ్వేత స్నేహితురాలింట్లో బొమ్మలు పెట్టారంటే వెళ్ళారు. వచ్చే ఏడు నువ్వు కూడా పెట్టుకుందు గాని అమ్మలు. కొంచెం రాత్రి అవుతుంది తాతయ్య, అందరం అంత్యాక్షరి అవి ఆడుతున్నారు. పర్వాలేదమ్మా, నేనొచ్చి తీసుకొస్తాను, మీరు ఆడుకోండి. పెద్దవాళ్ళందరూ కటకటాల్లో విశ్రాంతిగా కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్నారు. బాబాయ్ గారు, శ్వేత ఇప్పుడు మామూలుగా అయిపోయిందా?
అప్పుడు బాగా భయపడింది పాపం, ఫిట్స్ లాగా వచ్చింది. నేనే నీళ్లు చల్లి మామూలుగా మనిషిని చేసి అంతా సర్ది చెప్పి పంపించాను. శాంతి అడిగింది. నరసింహం పడకుర్చీలో పడుకున్నవాడల్లా ముందుకు వంగాడు. ఫేమ్ కుర్చీల్లో కూర్చున్న సురేష్, జ్యోతి నిటారుగా అయ్యారు. మిగిలిన అందరూ శాంతికేసి తిరిగారు. అదేంటి బాబాయ్ గారు, మీకేమీ తెలీదా? శ్వేత చెప్పలేదా? ఆందోళన శాంతి ముఖంలో. అనవసరంగా అడిగానా అనుకుంటూ ఏం చెప్పాలో తెలియక ఆగిపోయింది. ఏమైందమ్మా శాంతి? మాకేం తెలీదు. ఎక్కడా? ఏమైంది? మీరు అందుకే శ్వేతని ఇక్కడికి తీసుకొచ్చారేమో అనుకున్నాను. మంచి పనే చేశారని సంతోషించాను. మీకేం తెలియదని తెలిస్తే? పర్లేదు చెప్పమ్మా. శ్వేత ఏమైనా అక్కడ ఉండనని గోలగోల పెట్టింది. సిటీ అంటేనే భయపడుతోంది. అందుకే తీసుకొచ్చాం. అంతా పజిల్లాగా ఉంది మాకు. నువ్వు చెప్తే. ప్లీజ్ చెప్పండి శాంతి గారు. సురేష్. ఆ రోజు సమ్మర్ హాలిడేస్లో సాయంత్రం నేను నిత్య పార్కుకు వెళ్ళాం. ఎప్పట్లాగానే చెట్లు బాగా పెరిగిపోయాయి. నీడగా ఉందని కొంచెం పెందరాళే వెళ్ళాం. ఒక అగ్నిపూల చెట్టు మనీ ప్లాంట్కి పాకిపోయి పొడుగ్గా అయింది. బాబాయ్ గారు, మీరు చూస్తే గుర్తుపట్టలేరు పార్కుని. అసహనంగా కదిలారు అందరూ. సారీ. పొదలో పెద్ద గోల వినిపించింది. ఒకళ్ళు నోరు నొక్కేస్తే గింజుకున్నట్లు అనిపించింది. అంతలో మాటలు వినిపించాయి. ఆగిపోయింది. శాంతి బుగ్గలు ఎర్రబడగా, ఏం మాటలమ్మా? శ్వేత సినిమాలో అన్న డైలాగులు. వాటికి ఆ పొదలో పిల్లలు, శోభనం గదిలో మంచం జాగ్రత్త అక్క, రేపు మాకు కూడా కావాలి కదా అంటావా? మా ఇంటికి రా, మంచం విరక్కుండా శోభనం ఎలా జరుగుతుందో చెప్తాం అంటూ ఏవేవో వినిపించాయి. ఇంకా గింజుకుంటూ ఏడుస్తున్న శబ్దం. నేను నిత్యని వెళ్ళి వాచ్మెన్ని పిలుచుకురమ్మన్నాను. నిత్య వచ్చేలోపు పొదలోకి తొంగి చూశాను. అక్కడ శ్వేతని ఒకతను పట్టుకున్నాడు. ఇంకొకతను శ్వేతను ఒళ్ళంతా తడుముతూ, ఇద్దరూ 20 ఏళ్లలోపు పిల్లలే, కాలేజీలో చదువుకునేవాళ్లే. నన్ను చూసి వాచ్మెన్ రాకముందే పారిపోయారు. జ్యోతి ముఖం మ్లానమైపోయింది వింటుంటే. శ్వేత కళ్ళు తిరిగి పడిపోయింది. నిత్య వాచ్మెన్ని తీసుకొచ్చింది. అతన్ని నీళ్లు తెమ్మని చెప్పి శ్వేత ముఖం మీద చల్లి తెలివి వచ్చాక తాగించి కూర్చోబెట్టాను. వణికిపోతోంది. అంతా చెప్పి, ఏం చెప్పావమ్మా? నరసింహమే అన్నీ అడుగుతున్నాడు. మిగిలిన వాళ్ళు మూగవాళ్లలాగా కూర్చున్నారు. జ్యోతిని మొహమాటంగా చూసింది శాంతి. పర్వాలేదు చెప్పండి, సురేష్ అన్నాడు జ్యోతి చెయ్యి పట్టుకుని. అరే, తాతయ్య గారిని పిలిపించుకో అని చెప్పాను. బట్టలు కొంచెం మంచిగా వేసుకుని జాగ్రత్తగా ఉండాలని చెప్పాను. టీనేజ్లో ఆడపిల్లలకి ఎదురయ్యే ఇబ్బందులు చెప్పాను. ఇటువంటి సంగతులు కొద్ది తేడాలో ప్రతి ఆడపిల్లకి జరిగేవే. మనసులో ఏం పెట్టుకోవద్దని చెప్పాను. చిన్నప్పుడు మా స్కూల్లో యూనివర్సిటీకి ఆడిటోరియంలో తలుపులు వేసేసి కొన్ని రౌడీ శక్తులు మమ్మల్ని ఏ విధంగా హింసించారో చెప్పాను. అవన్నీ పట్టించుకోకుండా మన జాగ్రత్తలో మనం ఉండాలని చెప్పి ఇంటి దగ్గర దిగబెట్టాను. జ్యోతి శాంతి దగ్గరగా వచ్చి 2 చేతులు తీసుకుని కళ్ళకద్దుకుంది. తాతయ్య, మా ఫ్రెండ్స్ వాళ్ళ నాన్నగారు వచ్చి దింపారు తాతయ్య. మళ్ళీ అమ్మ వాళ్ళు రేపు వెళ్ళిపోతారు కదా, అందుకే తొందరగా వచ్చేసాం. శ్వేతని నిత్యని చూసి జ్యోతి కన్నీళ్లు తుడుచుకుని శాంతి పక్కన కూర్చుంది. సురేష్ తన బిజినెస్ను తగ్గించి కొత్తపేటకి మార్చేశాడు. ఇప్పుడు అన్ని చోట్ల కంప్యూటర్ పార్ట్స్ కావాలి. సురేష్, జ్యోతి ఇప్పుడు ఊర్లోనే ఉంటున్నారు. శ్వేత అక్కడుంటే తాము వేరే చోట ఎందుకని నరసింహం హయానికి వజ్రానికి వేరే చిన్న ఇల్లు కట్టించి ఇచ్చాడు. శ్వేత తన డబ్బులో నుంచి కట్టమంది. అలా 10 ఏళ్లు గడిచాయి. శ్వేత చాలా అందంగా తయారైంది. మంచి మంచి చీరలు, పంజాబీ డ్రెస్సులు ఎంతో నాజుగ్గా వేసుకుంటుంది. డిగ్రీ అయిపోయి సంగీతం, నాట్యం కూడా డిప్లొమాలు అయ్యాయి. ఒకరోజు ఏఆర్ రెహమాన్ కొంతమంది యువ గాయకుల్ని ఆడిషన్ టెస్ట్కి పిలిపించారు. తన కొత్త పిక్చర్లో పాడడానికి కొత్త గొంతులు కావాలని. ఎంతమందో క్యాసెట్స్ పంపితే అతి కొద్ది మందిని టెస్ట్కి పిలిచారు. అందులో శ్వేత సెలెక్ట్ అయింది. ఆడిషన్ టెస్ట్ అవుతోంది. సురేష్, జ్యోతి, నిత్య, శాంతి అందరూ గాజు తలుపుల్లో నుంచి చూస్తున్నారు. రెహమాన్ గారి పక్కన కుర్చీలో నరసింహం కూర్చున్నాడు. శ్వేత అక్కడే కూర్చోమంది. 80 ఏళ్ల నరసింహం ఇంకా నిటారుగా నడుస్తాడు. ఆర్కెస్ట్రా మొదలయ్యింది. చెవులకి రిసీవర్ తగిలించుకున్న శ్వేత మొదలుపెట్టింది. తాతయ్యని చూస్తూ మౌనంగానే ఎదగమని. ఇదండి నవల. ఈ నవల మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి. నమస్కారం అండి.